రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. చనిపోవాలనుకుంటుందా? ఏమండి చనిపోవాలని డిసైడ్ అయ్యారా? కళ్ళు మూసుకుని దూకేయండి. ధైర్యం చాలేదంటే చెప్పండి, నేనే నెట్టేస్తా. నన్ను చూస్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? మరుండదా? బ్రతకడం చేతగాని వాళ్లే చేస్తారు. చనిపోవాలనుకునేంత సమస్య మీకేమొచ్చింది? ముందు అది చెప్పండి. సమస్య నేనే నా సమస్య. నా ప్రేమే నా వాళ్ళకి సమస్య. ఏడవకండి. మిమ్మల్ని చూస్తుంటేనే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అర్థమవుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడో చెప్పండి, మీ పెళ్లి నేను చేస్తాను. మీ వల్ల కాదండి. నా సమస్యకి చావొక్కటే సొల్యూషన్. నా చావు నన్ను చావనివ్వండి. ఆగండి. చావే సమస్యకు పరిష్కారం అంటే ఈ భూమి మీద మనిషి అనే జీవే ఉండదు. పరిష్కారం లేని సమస్య ఉండదు. ఏ సమస్య కన్నా సొల్యూషన్ దొరుకుతుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. మీరు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అంతకు మించిన నమ్మకాన్ని మీకు నేను ఇవ్వలేను. నమ్మితే చెప్పండి. నా పేరు వర్ష. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా మంచివాడు. మాది చాలా ఏళ్ల ప్రేమ. మా ప్రేమ గురించి మా పెద్దలకు చెప్పి వాళ్ళ నొప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఈలోపు తనకి యుఎస్ లో జాబ్ వస్తే వెళ్లాడు. అది తన అంబిషన్. ఇంతలో సడన్ గా మా ఇంట్లో నా పెళ్లి నిశ్చయించారు. ఇష్టం లేదన్నా వినలేదు. తన ఉద్యోగంలో కొత్తగా చేరడం వల్ల నెల వరకు రాలేని పరిస్థితి. నా స్థితి చెప్పి తన కలని చంపేయలేను. అలాగని ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను బ్రతకలేను. అందుకే చనిపోవాలని పెళ్లి మండపం నుంచి పారిపోయి వచ్చేశాను. దీనికోసం చనిపోతారా? నెలలో వస్తాడంటున్నారు కదా, ఎదురు చూడలేరా? ఆడపిల్లనండి, ఎక్కడుండగలను? చుట్టాల దగ్గరగా వెళ్లలేను. మా ఫ్రెండ్స్ అందరూ మా నాన్నకి తెలుసు. ఇంకెక్కడుంటానో? భయంగా బ్రతకడము కష్టమే. అందుకని చనిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు వర్ష. మరేం చేయమంటారు? మా ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు. నాకున్న సమస్య వల్ల ఆలోచిస్తున్నాను. పరిష్కారం లేని సమస్య ఉండదన్నారు. మీకు సమస్య ఉందా? తలకు మించినవే ఉన్నాయి, ఎటూ తేల్చుకోలేనివే ఉన్నాయి. కానీ మీలా నేను చావాలి అనుకోవట్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని నమ్మే నా గురించి చెప్పాను. నన్ను మీరు నమ్మితే చెప్పండి. ఇంటర్వ్యూకు గాని వెళ్ళననే మాట ఇవ్వు. నువ్వు కలెక్టర్ కావాలి. ఐఏఎస్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ సాధించిన అక్షర. మీ కోడలు తీసుకొచ్చాడని చెప్పారు. ఇంకా చాలమ్మా. అతన్నే చేసుకుంది. నేనే లేదు కలెక్టర్ గారి భర్తని. అత్తయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఇంకో పెళ్లి చేసుకోలేదు. మరి పెళ్లి కాకుండా బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? అది జరిగిందండి. నువ్వే ప్రాబ్లంలో ఉంటే నాది చెప్పి బాధ పెట్టాను. ఇది వదిలే. నేను నెల రోజులు సేఫ్ ప్లేస్లో ఎక్కడుంచాలో ఆలోచిస్తానుండు. నాకు ఆలోచన వచ్చిందండి. మీరు ఒప్పుకుంటే మనిద్దరి సమస్యలకి సొల్యూషన్ దొరికిన రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.